మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఫైర్ అయ్యారు. ప్రజాప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మహానటి సావిత్రిని మరిపించేలా నిన్న మీరు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగులో నటించారని ఎద్దేవా చేశారు. యూరియా ఇవ్వని కేంద్రాన్ని వదిలి రైతుల కోసం కష్టపడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. ప్రజల ప్రతిదీ గమనిస్తున్నారన్నారు. మళ్లీ వచ్చే స్థానిక ఎన్నికల్లో గట్టిగా మీకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. డోర్నకల్ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ, ముఖ్యంగా రైతులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడ్డది బీజేపీ మోడీ గారి అనాలోచిత కారణాల వల్ల, కేంద్ర ప్రభుత్వం జాప్యం వల్ల. దాన్ని ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్ నాయకులు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కేంద్రాన్ని నిందించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్నే నిందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారిని నేను సూటిగా 4 ప్రశ్నలు అడుగుతున్నా. మొదటిది, మీరు గుండ్రాతి మడుగులో మీ వ్యవసాయం చేస్తా ఉన్నారా? మీ పేరు మీద ఎన్ని ఎకరాలు పట్టాలు ఉన్నాయి? మీకు అగ్రికల్చర్ శాఖ వారు మీకు 10 బస్తాలు ఎందుకు ఇచ్చిర్రు?